Hello students, how are you all? I hope all are you good. Welcome to our online class. Today, chapter rational numbers, exercise 1.3 problems. Discuss on exercise problem. Let us take problem number 3, page number 32. Find x plus y divided by x minus y if x is equal to 5 by 2, y is equal to minus 3 by 4. This is our problem solution. Given x is equal to 5 by 2, y is equal to minus 3 by 4. Now x plus y is equal to this problem in two parts, numerator and denominator. Numerator is x plus y, denominator is equal to x minus y. Now I take x plus y, substitute the x and y values. X is equal to 5 by 2 plus of minus 3 by 4. ఇక్కడ బ్రాకెట్ ఎందుకు పెట్టాలి తెలుసా? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రాబ్లం హ్యావ్ ప్లస్ అవర్ y value as minus. సో ఇక్కడ రెండు సైన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మధ్య బ్రాకెట్ పెట్టాలి. నౌ బోర్డ్మాస్ ఫార్ములా ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బ్రాకెట్ని రిమూవ్ చేయాలి. బ్రాకెట్ని రిమూవ్ చేసినప్పుడు ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 5 by 2 minus 3 by 4. Both are fractions. When we had fractions, denominators must be equal. ఫ్రాక్షన్స్ ని యాడ్ చేసినప్పుడు డినామినేటర్స్ ఖచ్చితంగా సమానంగా ఉండాలి. బట్ డినామినేటర్ ఇయర్ 2 ఇయర్ 4. LCM of denominator 2 into 2 4. ఇయర్ డినామినేటర్ is 2. ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, బట్ మనకి 4 కావాలి. వాట్ టు డూ? ఏం చేయాలి మరి? ఇక్కడ 4 రావాలంటే డినామినేటర్ 4 కావాలంటే ఈ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 2కు 2తో మల్టిఫై చేస్తే 4 వస్తుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ని 2తో మల్టిఫై చేయండి. అగైన్ ఇన్ దిస్ ఫ్రాక్షన్ డినామినేటర్ ఇస్ 4. ఇక్కడ 4 ఉంది, మనం అక్కడ ఏది పెట్టి మల్టిఫై చేయాల్సిన అవసరం లేదు. సో 1తో మల్టిఫై చేయండి. 5 2 is 10 by 4, 3 1 is 3 by 4. Now denominators are equal. Then add the numerator or subtract the numerator. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ అయింది, పైన న్యూమరేటర్ యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేసేది ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. Now 10 minus 3 is equal to 7 by 4. X plus y is equal to 7 by 4. It is equation 1. Again take denominator. డినామినేటర్ని తీసుకున్నాం. ఇప్పుడు డినామినేటర్ ఏంటి? ఎక్స్ మైనస్ వై. సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేయండి. సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఈ మధ్యలో మైనస్ ఉంది, ఆ మైనస్ని అలాగే రాయండి. నౌ వీ రిమూవ్ ద బ్రాకెట్, సింప్లిఫైయింగ్ ద బ్రాకెట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 5 by 2 plus 3 by 4. మళ్ళీ డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి. యాజ్ టీజ్గా పైన ఉన్నట్టే డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం 4 వస్తుంది. సో ఇక్కడ 2 మాత్రమే ఉంది. అప్పుడు ఈ డినామినేటర్ 4 కావాలి అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిఫై చేయండి. ఇక్కడ డినామినేటర్ 4 ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచండి. నౌ 10 by 4 plus 3 by 4. This is x minus y. Then x minus y is equal to 10 plus 3 by 4. X minus y is equal to 13 by 4. This is equation 2. Now x plus y divided by x minus y. X plus y, what is the value of x plus y? 7 by 4 divided by 13 by 4. 7 by 4 divided by 13 by 4. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్ అలాగే ఉండాలి, 7 by 4ను అలానే ఉంచాలి.
ఇక్కడ డివైడెడ్ బై ఉంది. ఏం చేయాలి? దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. దీన్ని డివైడెడ్ బైని మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్. రెసిప్రోకల్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్, రెసిప్రోకల్ అంటారు. అంటే వీటిని తిప్పి రాయాలి. ఇక్కడ ఏం చేసినాం? డివైడెడ్ బై ఉండే ఏం చేసినాం? మల్టిప్లికేషన్ చేసినాం. అప్పుడు దీన్ని తిప్పి నా న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ అయింది. సో క్యాన్సిల్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ 7/13. ఓకే, ఆన్సర్ ఈజ్ 7/13. x plus y by x minus y is equal to 7/13. This is the answer. Okay, one more problem ఉంది, అది మీరు try yourself. One more problem. Divide the sum of -13/5 and 12/7 by the product of -13/7 and -1/2. Now solution. ఇక్కడ ఫస్ట్ ఈ రెండింటి సమ్ చేయాలి, ఈ రెండింటి ప్రొడక్ట్ చేయాలి. సమ్ అంటే యాడ్ చేయాలి, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ రిజల్ట్ని డివైడ్ చేయాలి. సమ్ డివైడెడ్ బై ప్రొడక్ట్. ఓకేనా? క్లియర్ అయిందా? చేద్దాం ఒకసారి. సమ్ ఆఫ్ -13/5 అండ్ 12/7. సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ రాయాలి. సమ్ అంటే యాడిషన్. డినామినేటర్స్ ఈక్వల్ ఉండాలి. యాడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా డినామినేటర్ మస్ట్ బి ఈక్వల్. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ లేవు. ఏం చేయాలి మరి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం 5, 7 ఈ రెండు బోత్ ఆర్ కో ప్రైమ్స్. అంటే దీనికి దీనికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, దీనికి దీనికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. కాబట్టి అప్పుడు ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 35 వస్తుంది. 35 రావాలి. బట్ ఇక్కడ -13/5 ఉంది. 35 డినామినేటర్ 35 కావాలంటే ఇక్కడ 5 ఉంది. ఇంకేం కావాలి? 7 కావాలి. 7తో మల్టిప్లై చేయండి. మరి దేన్ని మల్టిప్లై చేయాలి? డినామినేటర్ ఒకదాన్ని మల్టిప్లై చేస్తే సరిపోదు, న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని చేయాలి. అదేవిధంగా 12/7ని కూడా 5తో చేయాలి. చేసినట్టయితే -91/35 60/35. చూసిరా, ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి. దెన్ మైనస్ ఈ డినామినేటర్ ఒకదాన్ని డినామినేటర్గా రాసి -95 + 60. ఇది మైనస్, ఇది ప్లస్. బోత్ ఆర్ డిఫరెంట్ సైన్స్. సైన్ వేరుగా ఉన్నాయి. సైన్ వేరుగా ఉన్నప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? సబ్ట్రాక్ట్ 31 వస్తుంది. 31కి ముందర ఏం రాయాలి? మైనస్ రాయాలి. ఎందుకు మైనస్ రాయాలి? ఈ మైనస్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. This is equation 1. ప్రాబ్లంలో సెకండ్ పార్ట్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ -13/7 అండ్ -1/2 ఈజ్ ఈక్వల్ టు, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ ఫ్రాక్షన్ -13/7, సెకండ్ ఫ్రాక్షన్ -1/2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 13 1 जा 13, 2 7 जा 14. దిస్ ఈజ్ ఈక్వేషన్ అకార్డింగ్ టు ప్రాబ్లం. ప్రాబ్లంలో ఏముంది మనకి? ప్రాబ్లంలో ఏముంది? సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ -13 అండ్ -1/2. దీని సమ్ ఆఫ్ ఎంత వచ్చింది? ఫ్రమ్ 1 and 2. 1లో -31/35 డివైడెడ్ బై 13/14. మీకు ప్రీవియస్ ప్రాబ్లంలో, ఇంతకుముందు ప్రాబ్లంలో వచ్చింది. బిఫోర్ వీ ఆల్రెడీ సీన్. ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ అలాగే ఉంచాలి. ఫస్ట్ ఫ్రాక్షన్ అలాగే ఉంచి సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ అంటే మీ అందరికి తెలుసు. ఏంటి రెసిప్రోకల్ అంటే? రెసిప్రోకల్ అంటే దాన్ని న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ రాయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఇది రెసిప్రోకల్ రాస్తే 14/13 వస్తుంది. 7 టేబుల్లో కట్ చేసినట్టయితే 7 5 जा 7 2 जा. నౌ రిమైనింగ్ -31 into 2 by 5 into 13. Now -62/65. This is the answer. Is it clear? Okay. Problem
Fifth problem, if 2 by 5 of a number exceeds 1 by 7 of the same number by 36, find the number. This is the problem. Exceeds means more than of 1 by 7. Okay. Ekwa. More than ante ekwa. Let the required number be x. రిక్వైర్డ్ నెంబర్ కావలసిన నెంబర్ని మనకు తెలియదు కాబట్టి దెన్ టేక్ యాజ్ ఎక్స్, దాన్ని ఎక్స్ అనుకుందాం. 2/5 పార్ట్ ఆఫ్ ఎక్స్, ఈ ఎక్స్లో 2/5 పార్ట్ అన్నప్పుడు ఎంత అవుతుంది? 2/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x/5. అంటే ఇప్పుడు 10 ఉందనుకోండి, 10లో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది, ఈ 10లో 1/4 ఎంత అవుతుంది? అప్పుడు 1/4, 10 అనేది ఎక్స్ అనుకుంటే 1/4 అంటే 10/4. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ అనేటువంటి ఒక నెంబర్లో 2/5 పార్ట్ అన్నప్పుడు 2/5 ఇంటూ ఎక్స్ 2x/5. దిస్ ఈస్ ద వన్ పార్ట్. సెకండ్ పార్ట్ 1/7 పార్ట్ ఆఫ్ ఎక్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అబోవ్, x/7. అకార్డింగ్ టు ద sum, according to the problem, sum or problem, according to the problem, 2x/5 is exceeds of x/7. 7/x/7 కన్నా 2x/5 అనేది ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ? వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ 36. అర్థమైందా? ఇక్కడ 2x/5 మైనస్ x/7 ఈజ్ ఈక్వల్ టు 36. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా 36. అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ ఇక్కడ డినామినేటర్స్, ఇవి ఫ్రాక్షన్స్ కాబట్టి ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి. డినామినేటర్స్ ఈక్వల్ లేవు, వాటి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఏమవుతుంది? 5 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 35. ఎల్సిఎం 35. ఇక్కడ 35 కావాలి అంటే 7తో మల్టిఫై చేయాలి. ఇక్కడ 35 కావాలి, డినామినేటర్ 5తో మల్టిఫై చేయాలి. అప్పుడు 7తో మల్టిఫై చేస్తే 7 ఇంటూ 5 ఇంటూ 7 35, 2 ఇంటూ 7 14. ఇక్కడ x/7 ఇంటూ 5 ఇంటూ 5 5x/35. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఈ డినామినేటర్ని ఈక్వల్ చేయమన్నాడు కదా, మళ్ళీ దీన్ని ఎందుకు? ఎప్పుడు కూడా మల్టిఫై చేసినా డివిజన్ చేసినా న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటి చేస్తేనే దీని వాల్యూ చేంజ్ కాదు, లేకపోతే వాల్యూ చేంజ్ అవుతుంది. వాల్యూ చేంజ్ కాకుండా ఉండాలి అంటే 7/7, ఇక్కడ 5/5. ఇప్పుడు డినామినేటర్స్ ఆర్ ఈక్వల్, దెన్ డినామినేటర్ టేక్ యాజ్ 35. 14x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 36. సబ్ట్రాక్ట్ చేస్తే 9x/35 ఈజ్ ఈక్వల్ టు 36, వేర్ x ఈజ్ ఈక్వల్ టు ఈ 9/35ని ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇక్కడ సైడ్ తీసుకొచ్చినట్టయితే, తీసుకురావటం కాదు, ట్రాన్స్పోజ్ అంటే దీనికి ఒక మనకు రేషనల్ నెంబర్స్లలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఉంటుంది. ఇలా ఇది క్యాన్సిల్ కావాలంటే బోత్ సైడ్ దీని ఇన్వర్స్ తోటి మల్టిఫై చేయాలి. దీని ఇన్వర్స్ ఏంటిది? 35/9. 35/9 తోటి ఇరువైపులా మల్టిఫై చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. అదంతా చెప్పకుండా ఏం చేస్తామంటే 9/35ని ఇటు సైడ్ తీసుకురండి, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది అనేది సింపుల్గా చెప్తుంటాం. తీసుకొచ్చినాక 9 1 जा 9 4 जा 9 1 जा 9 4 जा x is equal to 4 into 35, that is equal to x is equal to 140. Required number is 140. Number 6, 2 pieces of length 2 of 3/5 meter and 3 of 3/10 meter are cut off from a rope 11 meter long. What is the length of the remaining rope? Okay na? Length of rope is 11 meter.
cut from two pieces. One is 2 of 3 by 5 meter. Second one is 3 of 3 by 10 meters. The remaining rope length మనం find out చేయాలి. Now given length of rope is 11 meter. If we cut off two pieces from rope with lengths 2 of 3 by 5 meter and 3 of 3 by 10 meters. మనం రోప్ నుండి రెండు పీసెస్ని కట్ చేసినాం. ఒకదాని లెంత్ వచ్చేసి 2 of 3 by 5 meter. సెకండ్ వన్ 3 of 3 by 10 meter. ఇప్పుడు టోటల్ లెంత్ ఆఫ్ టూ పీసెస్, ఈ రెండు పీసెస్ లెంత్ ఎంత అవుతుందో చూద్దాం. సమ్ ఆఫ్ టూ పీసెస్, సమ్ ఆఫ్ ద length, total length. This is total lengths of two pieces is equal to 2 of 3 by 5 plus 3 of 3 by 10. These are mixed fractions. We should convert into improper fraction. ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎట్లా మార్చాలి? 5 into 2 10, 10 plus 3 13 by 5. So 10 into 3 30, 30 plus 3 33 by 10. చూసినారు కదా, డినామినేటర్ అలాగే ఉంటుంది. హోల్ పార్ట్ని డినామినేటర్ని మల్టిఫై చేయాలి, న్యూమరేటర్ని యాడ్ చేయాలి. అగైన్ both are fractions ని యాడ్ చేయాలి. డినామినేటర్ షుడ్ బి ఈక్వల్. ఈ డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయా లేవు? ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది. వాటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందో చూసుకోవాలి. ఎల్సిఎం ఈజ్ 10. ఎల్సిఎం 10. బట్ ఇక్కడ డినామినేటర్లో 10 ఉండాలి. 10 లేదు. ఎంత ఉంది? 5 ఉంది. 10 రావాలి. ఏ నెంబర్తో మల్టిఫై చేయాలి? 2తో మల్టిఫై చేయాలి. 13 by 5 into 2 by 2 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది. నో, దేంతో చేయాల్సిన అవసరం లేదు, 1తో చేస్తే సరిపోతుంది. 26 by 10, 33 by 10. డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. దెన్ వీ షుడ్ యాడ్ న్యూమరేటర్స్ని యాడ్ చేసినట్టయితే 26 plus 33 by 10, 59 by 10. This is length of two parts. Length of two parts. Length of two parts. The remaining length, ఇప్పుడు ఇక్కడ కట్ చేసినటువంటి లెంత్ ఇది కట్ చేసినాం. మనకు మొత్తం ఎంత ఉంది? ఇట్ ఈజ్ 11 meters. కట్ చేసినటువంటి లెంత్ 59 by 10 meters. Remaining length is equal to 11 meters minus 59 by 10, that is equal to 5 of 9 by 10. Here denominators should be equal. Denominators equal చేయాలి. LCM 10 వస్తుంది. 10తో మల్టిఫై చేయండి. మల్టిఫై చేస్తే 110 by 10 minus 59 by 10. 59 by 10. Now క్యాల్కులేషన్ చేసినట్టయితే 110 minus 59 by 10, 51 by 10, that is equal to మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 5 by 10. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేయాలి? 51 డినామినేటర్ 10తో చేయాలి. 10 5 जा 50. ఎట్ రాయాలి మరి దీన్ని? దిస్ ఈజ్ హోల్ పార్ట్ 5, రిమైండర్ యాజ్ న్యూమరేటర్ 1 by 10. This is the answer. The cost of 7 of 2 by 3 meter of cloth is rupees 12 of 3 by 4. Find the cost per meter. మనం 7 meters క్లాత్ కొన్నాము, దానికి 12 rupees అయ్యింది. Find the cost per 1 meter. 1 meterకి ఎంత కాస్ట్ అవుతుందో, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీ అందరికీ తెలుసు, జనరల్గా ఈ కాస్ట్ అమౌంట్ ఎంత, మనీ ఎంత ఉందో దాన్ని ఈ మీటర్స్ తోటి డివైడ్ చేస్తే వస్తుంది. ది కాస్ట్ ఆఫ్ 7 of 2 by 3 meter of cloth
is rupees. 12 of 3 by 4 convert in improper fraction. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్లో మార్చినట్టయితే 48 plus 3 51 by 4 51 by 4 for 7 meters. 7 meters యొక్క కాస్ట్ ఇది. We want the cost of 1 meter cloth. 1 meter cloth కావాలి కాబట్టి 51 by 4 divided by 7 of 2 by 3. This is mixed fraction. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మళ్ళీ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చాలి. 3 7 ja 21 21 plus 2 23 51 by 4 divided by 23 by 3. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ డివిజన్ లో ఉన్నాయి. వీటిని మల్టిప్లికేషన్ లో మార్చాలంటే న్యూమరేటర్ అలాగే ఉంచాలి, డినామినేటర్ ని రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ గా తిప్పి రాయాలి. తిప్పి రాస్తే 3 by 23 51 into 3 153 4 into 23 92 153 by 92 డివిజన్ చేసినట్లయితే మనకు 1.66 కాస్ట్ ఆఫ్ ద 1 meter cloth rupees 1.66 rupees. This is the problem. Find the area of rectangular park which 18 of 3 by 5 meter long and 8 of 2 by 3 meter breadth. Broad means breadth, width or breadth. Area of rectangle, we know area of rectangle length into breadth. Here length is equal to long, breadth is equal to broad. Both are mixed fractions. We should convert into improper fraction and multiply them. Length 18 of 3 by 5 meters convert into improper fraction. Breadth b is equal to convert into improper fraction. Area of rectangular park is equal to L into b. దీన్ని మీరు చేయండి, పూర్తిగా చేయండి. నేను కొంత చేసిన, మీరు పూర్తిగా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దీన్ని పూర్తి చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో వేయండి. ప్రాబ్లం నెంబర్ 9. What number should minus 33 by 16 be divided by to get minus 11 by 4? Minus 33 by 16 ని ఏ నెంబర్ చే భాగిస్తే, ఏ నెంబర్ చే డివైడ్ చేస్తే minus 11 by 4 వస్తుంది. Solution. Let the required number, let the dividing number be x. మనకు కావలసినటువంటి నెంబర్ x to get minus 11 by 4. So minus 33 by 16 divided by x is equal to minus 11 by 4. This can be written as x by 1. These both fractions are in division form. Then we should write in multiplication. దీన్ని మల్టిప్లికేషన్లో రాయాలి అంటే న్యూమరేటర్ అలాగే ఉంచి డినామినేటర్ని రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ మీన్స్ 1 by x అని రాయాలి. దెన్ మనకు x వాల్యూ కావాలి. minus 33 by 16 ని రైట్ హ్యాండ్ సైడ్ సెండ్ చేయండి. ఇటు సైడ్ పంపించినట్టయితే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. నౌ minus 11 by 4 into minus 16 by 33. 11 1 ja 11 3 ja 4 1 ja 4 4 ja minus plus 4 by 3. The answer is plus 4 by 3. 1 by x is equal to 4 by 3. Now x is equal to కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? రెసిప్రోకల్ రాయండి, తిప్పి రాస్తే 3 by 4. 4 by 3 తిప్పి రాస్తే 3 by 4. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. మనం దీన్ని x అనే నెంబర్తో డివిజన్ చేసినట్టయితే ఇది వస్తుంది. ఆఫ్ ఓకే. If 36 trousers of equal sizes can be stitched with 60 per meters of cloth, what is the length of
క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ట్రౌజర్. 64 మీటర్ల క్లాత్ ఉంది. 36 ట్రౌజర్స్ అంటే ప్యాంట్లు స్టిచ్చింగ్ చేయాలి. ఒక్కొక్క దానికి ఎంత క్లాత్ రిక్వైర్డ్ అవుతుంది, ఇది ప్రాబ్లం. We should stitched 36 trousers with equal sizes from 64 meter cloth. Okay, 64 meter cloth నుండి 36 trousers make చేయాలి. Required length of each trouser is equal to 64 meter divided by 36. Divided by 36. 64 by 36. 4 9 जा 4 1 जा 4 6 जा 16 by 9 meters. దీన్ని మీరు డివైడ్ చేసినట్టయితే 16 9 తో డివైడ్ చేసినట్టయితే 9 1 जा 9 1/7 by 9 meters. Okay, one more problem is left over. 11th problem, this is try yourself.